పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, అసలు అమెరికా పౌరుడే కాదు, కానీ అమెరికాలో ఉన్నాడు. ఉద్యోగం చేసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు, వాడి జీవితం వాడు బతికేస్తున్నాడు. యాడ్ నుంచి వచ్చేవరా నువ్వు అంటే, అడవి వైపు నుంచి వచ్చానంటాడు ఒకడు, కాలం వైపు నుంచి వచ్చానంటాడు ఒకడు, నది వైపు నుంచి వచ్చానంటాడు ఒకడు. మరి ఎవడో ఆపలేదురా అంటే, ఆపారు, ఆపి మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు అంటారు. ఓ కార్డు ఇచ్చారు శరణార్థని, కాబట్టి దర్జాగా బతికేస్తున్నాం అంటారు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతికితే ప్రాబ్లం లేదు. ఎదురు వాళ్ళ బతుకుల్లో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వీళ్ళు వ్యతిరేకించి ఇక్కడే ఉద్యమాలు చేస్తారు. అమెరికా ఎలా నడవాలి వీళ్ళే చెప్తారు. అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వాలు రావాలని వీళ్ళే చేస్తారు. అలాంటి దరిద్రుల కారణంగా విరక్తి చెందినటువంటి అమెరికన్ ప్రజలు దాన్ని ఎంకరేజ్ చేసిన బైడెన్ని పక్కన పెడితే, అధికారంలోకి వచ్చిన ట్రంప్ వచ్చి రాగానే ఇలాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి ఐసీఈ అని ఒక టీం వేసి మరి అవతలకి డిపోర్ట్ చేస్తుంటే, ఎవరికి వాళ్ళు మాకొద్దు మాకొద్దు మాకు పంపించద్దు అన్నారు. అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి పౌరులు అడ్డదారిలో అమెరికాకి పోతుంటే, ఆ అడ్డదారిలో వచ్చిన